అందరికీ ముందుగా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మనం గణేష్ చతుర్థిని ఎందుకు జరుపుకుంటాం? అసలు గణేష్ చతుర్థి చరిత్ర ఏంటి? అతనికి ఏనుగు రూపం ఉండటం నిజమేనా లేక చరిత్రకారులు సృష్టించిన కల్పిత పాత్రనా అనేది కొంత కాంట్రవర్సీగా అనిపించవచ్చు మీకు వినడానికి. మరి ఇలాంటి విషయాల గురించి సవివరంగా తెలుసుకుందాం. వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. మతం పేరు చెప్పుకొని బతికే వాళ్ళు ఈ వీడియోని చూడకండి దయచేసి. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఏ మతమైనా సరే. వారికి బహుశా ఇది నచ్చకపోవచ్చు కూడా. నేను నాస్తికుని కాదు, హేతువాదుని కాదు, నేను స్వచ్ఛమైన హిందువునే. నేను కూడా దేవుని మొక్కుతాం. ఇక వీడియోలోకి వెళ్తే, మనం గణేష్ చతుర్థిని ఎందుకు జరుపుకుంటాం? గణేశుడు ఏనుగు ముఖం కలిగిన దేవుడు, అతని ముఖానికి తొండం, ఏనుగు దంతాలు ఉంటాయని చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు. ఎందుకంటే హిందువుల్లో అతి భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో గణేష్ చతుర్థి ప్రథమమైనది. మహారాష్ట్రలో అయితే ఈ పండుగను రాష్ట్ర పండుగల ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అసలు ఈ పండుగ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది కూడా అక్కడి నుంచే. బాలగంగాధర్ తిలక్ ఆధ్వర్యంలో బ్రిటిష్ కాలంలోనే ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలు జరుగుతూ వస్తున్నాయి. కానీ ఇక్కడ మీకు నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలు జీర్ణించుకునేవిగా ఉండకపోవచ్చు. నన్ను ఒక నాస్తికునిగా, ఇతర మతస్థునిగా కొంతమంది చిత్రీకరించవచ్చు. అదేంటంటే, గణేశునికి ఏనుగు రూపం అసలు ఉండకూడదు. అవును, మీరు విన్నది అక్షరాల నిజమే. అది గణ రూపంగా ఉండాలి. అతన్ని గణపతి అని పిలుస్తారు, గజపతి అని కాదు. అంటే గణాలకు అధిపతి అని అర్థం. దురదృష్టవశాత్తు వేల సంవత్సరాల క్రితం కొంతమంది కళాకారులు, చరిత్రకారులు పొరపాటు చేసి ఆయన్ని ఏనుగు రూపంలో మార్చారు. ఇదంతా నేను కల్పించి చెప్పే సోది మాత్రం కాదు. ఇషా ఫౌండేషన్ స్థాపకుడు సద్గురు చెప్పిన వాక్కులు ఇవన్నీ. కావాలంటే అతని అఫీషియల్ వెబ్సైట్లో ఇవన్నీ ఉంటాయి. అక్కడి నుంచే ఆ కంటెంట్ నేను చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అతను చెప్పిన ప్రకారం శివుడు అంటే పార్వతీదేవి భర్త, ఒక దేశదిమ్మరి అని అంటాడు అతను. ఎప్పుడు ఎక్కడ సంచరిస్తాడో ఆయనకే అంతుపట్టదు. అందుకే ఆయన్ను ఎన్నో పేర్లతో పిలుస్తారు. చివరికి ఆయన్ను కాటికాపరిగా కూడా మన పురాణాలు వర్ణిస్తాయి. శ్మశాన సంచారి అని, ఇలా చాలా పేర్లతో. అందుకే అతను ఇలా దేశాటన పేరుతో సంవత్సరాలుగా ఎక్కడికో తిరుగుతూ ఉండేవాడు. ఆ రోజుల్లోనేమో సెల్ ఫోన్లు, ఈమెయిల్స్ లేవాయి. కాబట్టి అతను ఇలా బయటికి వెళ్ళినప్పుడు పార్వతికి అతని జాడ తెలియదు, ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో అని. దాంతో ఆమె చాలా ఒంటరితనంగా ఫీల్ అయ్యేది. అంతేకాకుండా మనం ఎన్నో పురాణాలు, ఇతిహాసాలు, పౌరాణికాలు చూసినా కూడా దాంట్లో ప్రతి సందర్భంలో శివుడు రాక్షసులకు అంటే యక్షకులు వరాలు ఇవ్వడం, ఆ వరాలతో కళ్ళు మీదకెక్కి అహంకార గర్వంతో అమాయకులని, దేవత గణాన్ని వారు ముప్పు తిప్పలు పెట్టడం, దాంతో మళ్ళీ ఆ నారాయణుడు దానికి తగ్గట్టు ఏదో ఒక అవతారం ఎత్తడం, నారాయణతో పాటు పార్వతి, లక్ష్మీదేవి కూడా అవతారం ఎత్తి దుష్ట రాక్షసులను సంహరించడం మనం చూస్తూనే వస్తున్నాం. అందుకే అతను యక్ష స్వరూపుడిగా పరిగణించబడుతున్నాడు. అందుకే అతనితో పార్వతి తన బిడ్డని కనలేకపోయింది. కాబట్టి ఆమె ఒంటరితనంతో, నిరాశ, నిస్పృహ, తల్లిని కావాలనే కోరికతో ఆమె ఒక శిశువును సృష్టించి దానికి ప్రాణం పోయాలని నిర్ణయించుకుంది. దానికోసం ఆమె స్నానం చేస్తున్నప్పుడు తన ఒంటిపై ఉన్న నలుగు పిండిని తీసుకుని దాన్ని శిశువు రూపంలో తయారు చేసి దానికి ప్రాణం పోసింది. ఇదంతా ఇతర మతస్థులకు కామెడీగా, వేలాకోలంగా అనిపించవచ్చు. కానీ హిందూ పురాణాల్లో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగిన ఈ అంశాలన్నింటికీ నేడు జరుగుతున్న టెక్నాలజీతో చేస్తున్న పరిశోధనలన్నింటికీ ఇంటర్లింక్ ఉంది అనేది ఇక్కడ మనం గమనించుకోవాలి. దానికి చక్కటి ఉదాహరణ, నాడు దేవతలు వాడిన పుష్పక విమానం నేడు మన వాళ్ళు అంతా ఎక్కుతున్న విమానాల రూపంలో సాక్షాత్తు మన కళ్ళెదుటే ఉంది. ఇక మాయాబజార్ సినిమాలో చూపించిన విధంగా ప్రియదర్శిని దర్పణం నేడు మనం వాడుతున్న స్కైప్, జూమ్, వాట్సాప్ వీడియో కాల్ గా చూడవచ్చు. నాడు నారదుడు ఎలాంటి ప్రదేశానికైనా వెళ్ళి సమాచారం చేరవేశాడు అంటే నవ్విన వాళ్ళు, నమ్మని వాళ్ళు నేడు యూట్యూబ్, న్యూస్ వెబ్సైట్స్ ను చూస్తే నారదుడు ఇంకా బతికే ఉన్నాడేమో ఈ రూపంలో అని అంగీకరించక తప్పదు. అందుకే నేనంటాను, హిందూ ధర్మశాస్త్రంలో చెప్పిన ప్రతి లాజిక్ కు నేడు సాంకేతిక యుగంలో చేస్తున్న, ఇక ముందు చేయబోతున్న ఆవిష్కరణలకు తప్పకుండా ఇంటర్లింక్ ఉంటుంది. దానిలో భాగంగానే ఎవరైనా మన నుంచి ఒక ఎపిథీలియన్ కణాన్ని తీసుకుంటే ఏదో ఒక రోజు మనం దాని నుంచి మన స్వరూపాన్ని గాని, మనలోని ఏదో ఒక అవయవాన్ని గాని తయారు చేయవచ్చు. అది సైంటిఫిక్ గా కూడా రుజువు అయింది. పార్వతి కూడా ఆ బొమ్మకు ఆ విధంగానే ప్రాణం పోసింది. దాంతో ఒక చిన్న పిల్లవాడు జన్మించాడు. అంటే ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది, పార్వతి ఈ కణాల ద్వారా మనిషిని సృష్టించవచ్చు అనే థియరీకి ఆద్యురాలుగా అభివర్ణించవచ్చు. ఇక శివుడు గణేశుడు తలని ఎందుకు నరికాడు మరి? ఆ విషయాన్ని చూసుకున్నట్లయితే, పార్వతి చేత ఆ విధంగా సృష్టించబడి పెరిగి ఆ బాలుడికి దాదాపు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు శివుడు తన గణాలతో తిరిగి కైలాసానికి వచ్చాడు. పార్వతి స్నానం చేస్తుండగా ఆమె బాలుడితో, నేను స్నానం చేసి వచ్చే వరకు ఇటువైపు ఎవరూ రాకుండా చూసుకోకన్నా అని చెప్పి లోపలికి వెళ్తుంది. అంతలోనే శివుడు తన పరివారంతో, తన డ్రైవర్ అంటే తన వాహనం నందితో కలిసి అక్కడికి వచ్చాడు. ఆ బాలుడు శివుడిని ఎప్పుడూ చూడలేదు. కాబట్టి అతను వచ్చినప్పుడు బాలుడు తన తల్లి చెప్పినట్లే అతన్ని ఆపాడు. శివుడు ఎన్నో ఏళ్ల తర్వాత తన శరీరంలో అర్ధభాగమైన పార్వతిని చూడాలని ఆతృతతో వచ్చాడు. తను లోపలికి వెళ్లాలని ప్రయత్నించగా బాలుడు అతన్ని ఆపాడు. శివుడు పార్వతి భర్త అని నంది ఎంతో చెప్పి చూశారు. కానీ
ఆ బాలునికి తన తల్లి మాటే శాసనంగా శిరోధార్యంగా పాటిస్తూ ఆపాడు. అసలే శివుడు ఎంత బోలాశంకరుడో అంత ముక్కోపి. నా భార్య వద్దకే నాకు అనుమతి బాబా అని అతను తన శూలం తీసి బాలుడి తలను నరికి పార్వతి దగ్గరికి వచ్చాడు. స్నానం ముగించుకొని వచ్చిన పార్వతి అతని చేతిలో రక్తసిక్తమైన శూలాన్ని చూడగానే ఏం జరిగిందో ఆమెకు మొత్తం అర్థమైపోయింది. తల లేకుండా పడి ఉన్న తన బాలుడి మొండాన్ని చూసి ఆమె కోపంతో రగిలిపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన చిన్నారిని అలా నరికేసరికి ఆమె ఉగ్రరూపం దాల్చింది. శివుడు ఆమెను ఒప్పించడానికి శతవిధాలా ప్రయత్నించాడు. ఆ బాలుడు నిజంగా మీ కొడుకు కాదు, కడుపులో మూసి కనలేదు, అంతలా నీవు ఎమోషనల్ కావాల్సిన అవసరం ఏముందని. కానీ ఆమె శివుని మాటలు వినే మూడ్లో లేదు. ఉగ్రకాళి రూపంలో తాండవం ఆడుతుంది. అందుకే అంటారు పెద్దలు, పిల్లల విషయంలో తండ్రి కసాయివాడు కావచ్చేమో గాని తల్లి ఏ పని చేసైనా పిల్లల్ని సాదుకుంటుంది అని. అందుకే ఇంటికో ఆడపిల్ల ఉండాలి. ఆడపిల్లకున్న మమకారం మగపిల్లాడికి ఉండదని. కానీ ఈ పోయే కాలానికి కన్న తల్లులు కూడా నేడు క్షణిక సుఖాల కోసం, డబ్బు కోసం కడుపున పుట్టిన పిల్లలను కూడా కడతీర్చడానికి వెనకాడటం లేదు. గణేశుడికి ఏనుగు తల ఉన్నది అనేది అబద్ధమా అంటే, పార్వతి అంత ఎత్తున ఎగిసిపడుతున్న కోపంతో రోధిస్తూ శివుని సైతం అంతం చేసే ఉగ్రరూపం దాల్చడంతో ఈ సమస్యను పరిష్కరించడానికి శివుడు తన పరివారంలో ఉన్న ఒక గణం తలని తీసుకుని ఆ బాలుడికి అమర్చాడు. ఇక్కడ కూడా ఇతర మతస్థులు వంకరగా ఆలోచించవచ్చు. తలల నరికి ఇంకో తలను అతికించడం ఏంట్రా అని, మీ పురాణాలు ఇలా ఉన్నాయేంట్రా అని కూడా అడగవచ్చు. కానీ నేడు ఈ రకం సర్జరీలు ఆల్రెడీ మన డాక్టర్లు హార్ట్ సర్జరీలు, లివర్, కిడ్నీ సర్జరీలు ఇలా ఒకరిది తీసి మరొకరికి అంగాంగాలు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. ఇప్పుడు సాధ్యమైంది, అప్పుడు ఎందుకు కాదు? ఇలా గణేష్ చతుర్థి ఈ తల మార్పిడి జరిగిన రోజు నుంచి జరుపుకుంటున్నాం అన్నమాట. శివుడు తన పరివారంలోని గణాలకు అధినాయకుడైనటువంటి గణనాయకుడి తలను తీసి ఆ బాలుడి మీద ఉంచి శివుడు ఇలా అంటాడు, ఇప్పటి నుంచి నువ్వు గణపతివి, నువ్వు గణాలకు అధిపతివి. ఇక్కడ మీకు ఒక విషయం క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. గణం అంటే తలలో ఎముక లేని జీవి అని ఎక్కడో చదివిన. అంటే మన ఇంగ్లీష్ సినిమాల్లో, ప్రెడేటర్ సినిమాల్లో చూస్తాం కదా, సేమ్ అలాగే అని నేను అనుకుంటున్నాను. అక్కడ వాళ్ళు సినిమా తీస్తే మన చవటలు అబ్బా సూపర్ తోప్ అని చప్పట్లు కొడతారు. కానీ హిందూ పురాణాల వరకు వచ్చేసరికి ఈ లాజిక్లు అడుగుతారు. అయితే అప్పటి కళాకారులు, చరిత్రకారులు ఈ ఇతర జీవి గణం అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోయారు. గణం అంటే గజం అనుకుని ఏనుగు ముఖాన్ని గీశారు. గణాలకు ఎముకలు లేని అవయవాలు ఎలా ఉన్నాయో పురాణాలు చెబుతున్నాయి. కానీ ఈ ఎముకలు లేని అవయవం అంటే ఏనుగు తొండమేనేమో అనుకుని కళాకారులు దాన్ని ఏనుగు తలగా చిత్రీకరించారు అనేది సద్గురు వాదన. మన కథల్లో చెప్పినట్లుగా మానస సరోవరం ఒడ్డున ఏనుగులే ఉండవు. ఎందుకంటే అక్కడ ప్రాణులు జీవించడానికి అనువైన భూభోగం లేదు. శివుడు ఏనుగులను నరికివేసే కసాయి కాదు, తప్పులు చేసే దుష్టులను శిక్షించే తత్వం ఉంది. కానీ కాబట్టి గణేశుడు గణపతి, వినాయకుడు మాత్రమే, కానీ గజపతి ఏమాత్రం కాదు. ఇంకో విషయం ఏంటంటే గణాలు శివుని సహచరులు. అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. సాధారణంగా భారతదేశంలో ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల్లో మనం గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటాం. మనం కాల్చని బంకమట్టితో గణేష్ విగ్రహాన్ని తయారు చేసి పూజిస్తాం. ఆయన చుట్టూ భారీ ఉత్సవాలు జరుగుతాయి. కొన్ని గణేష్ విగ్రహాలు చాలా ఎత్తుగా, భారీ స్థాయిలో 100 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుతో కూడా తయారు చేస్తారు. కానీ ఇదంతా ఒక వారం లేదా 15 రోజుల వరకే. వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరు సమయాల్లో ఆ కాలం ముగిసిన తర్వాత దేవుడు కరిగిపోయేలా మనం దానిని సరస్సులో లేదా సముద్రంలో, చెరువుల్లో, కుంటల్లో నిమజ్జనం చేస్తాం. చిన్నలు పెద్దలు 15 రోజుల పాటు గణేష్ తప్ప మరో ధ్యాస లేకుండా ఆయన్ని కొలువుంచి ధూపదీప నైవేద్యాలతో, పట్టు వస్త్రాలతో అలంకరించి కొలుస్తాం. మనం అతనికి నైవేద్యంగా సమర్పించింది ప్రసాదంగా తింటాం. అతనికి నచ్చిందే మనకు ఇష్టంగా ప్రతిదీ అతని గురించి ఆలోచిస్తూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. కానీ నిమజ్జనం రోజు మళ్ళీ మనమే నీటిలో ముంచేసి వస్తాం. గణేశుడు అంటే మేధో తపస్సుకు చిహ్నంగా భావిస్తాం. అది ఎలాగంటే మహాభారతాన్ని రాసింది ఆయనే. ఆయనను చూసి నేర్చుకోవాల్సింది మనం అతని జ్ఞాన సంపద గురించి. గణపతి ఒక మంచి రచయిత అని మనలో కొంతమందికి మాత్రమే తెలిసింది. వ్యాసుడు మహాభారతాన్ని రచించమని గణేశుని అడిగినప్పుడు గణేశుడు విసిన సవాల్ ఏమిటంటే, వ్యాసుడు మహాభారతాన్ని చెబుతున్నప్పుడు ఎక్కడా ఆగకూడదని, ఎప్పుడైతే అతను మాట్లాడుతున్నది ఆగిపోతే గణేశుడు తన రచన ఆపేసి మళ్ళీ వ్రాయనని అంటాడు. అందుకే వ్యాసుడు ఆ సంభాషణను ఆపకుండా చెప్తూనే ఉంటాడు, గణేశుడు రాస్తూనే ఉంటాడు. ఇది నెలల తరబడి కొనసాగింది. గణేష్ ఒక్క మాట కూడా తప్పిపోకుండా రాశాడు. ప్రపంచంలో మనకున్న అత్యుత్తమ మరియు మొట్టమొదటి స్టెనోగ్రాఫర్ ఎవరు అంటే గణేష్ని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే, మీకు దేవుణ్ణి సృష్టించి ఆ తర్వాత దేవుణ్ణి కరిగించే స్వేచ్ఛ ఈ గణేశుని రూపంలో మాత్రమే ఇవ్వబడింది. ఇది మరే ఇతర సంస్కృతిలో కానీ మతంలో కానీ కనపడదు. దయచేసి అందుకే ఈ అవకాశాన్ని బాధ్యతాయుతంగా ఉపయోగించండి. దయచేసి మట్టి లేదా బియ్యం పిండి, పసుపు వంటి సేంద్రియ మరియు కరిగిపోయే పదార్థాలను మాత్రమే ఉపయోగించండి. ఇవే అందంగా కూడా కనిపిస్తాయి. మీకు కొద్దిగా రంగులతో చేసిన గణనాథులు కావాలంటే ప్రకృతికి నష్టం వాటిల్లని రంగులను ఉపయోగించండి. ఇది మీ గణేష్ని చాలా సౌందర్యపరంగా, ఆకర్షణీయంగా మరియు పర్యావరణ అనుకూలంగా కూడా చేస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ని దూరం పెట్టండి. చెరువులు, కొలను, నదులను కాపాడండి. అవి బాగుంటేనే మనం బాగుంటాం, లేకుంటే సునామే. అందరికీ ముందుగా మన ఛానల్ తరపున గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.
ఈ గణేష్ వీడియోతో నా ఛానల్ క్లిక్ అవుతుంది అనే నమ్మకంతో వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. దీంట్లో మీకు ఏమైనా నచ్చని విషయాలు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, సరిదిద్దుకుంటాను. పైన చెప్పిన గణేష్ని కళ గురించి మాత్రం అది నా ఒపీనియన్ కాదు, సద్గురు గారు చెప్పిన విషయం మాత్రమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.